26/2024 ఎత్తి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఆయనకి కల వస్తుంది సార్ నైట్ పడుకోగానే. ఏమని వస్తుందంటే 4,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మద్యం విక్రయాలు క్రయ విక్రయాల్లో ఏదైతే కుంభకోణం జరిగింది దీని మీద తేల్చాలి అని చెప్పి ఆయన రెవెన్యూ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి లెటర్ ని రిజిస్టర్డ్ పోస్ట్ రూపంలో పంపిస్తారు సార్. పంపించగానే ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చేస్తారంటే ఇంటర్నల్ గా ఆయన ఆడిట్ చేసి తర్వాత వెంటనే సెప్టెంబర్ 9న ఏపీ స్టేట్ బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి పంపిస్తారు సార్. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయనకి తిరిగి పంపిస్తారు సార్ వారం రోజుల్లో. పంపించిన వెంటనే ఆయన ఏం చేస్తారంటే 2000 సార్ కరెక్ట్ గా 23/9/2024 సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ రాస్తుంది సార్. ఎఫ్ఐఆర్ ఏమని రాస్తుందంటే 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, కానీ ఆ వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. స్కామ్ జరిగింది సార్, స్కామ్ చేసిన వ్యక్తులు ఎవరో మాకు తెలియదు అని చెప్పి క్రైమ్ నెంబర్ 21/2024 సార్, క్రైమ్ నెంబర్ 21/2024 23/9/2024 సిఐడి ఎఫ్ఐఆర్ ఇస్తుంది సార్. ఆ తర్వాత సిఐడి చీఫ్ రిలీవ్ తీసుకొని సెంట్రల్ సర్వీస్కి వెళ్ళిపోతారు సార్. వెంటనే సిట్ రంగంలో దిగి సిట్ ఏం చేస్తుందిరా అంటే రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలోని సిట్ ఏపీ ఏదైతే బీవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి చెందినటువంటి వ్యక్తిని ఆయన కాస్త అరెస్ట్ చేసి విచారణకు పిలిపించి ప్రలోభ పెట్టి భయపెట్టి బెదిరించి కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. సత్యప్రసాద్ దగ్గర కన్ఫెషన్ ఇప్పించుకుంటారు సార్. అప్పటి వరకు ఆయనకి రిలీవ్ ఉండదు, కన్ఫెషన్ ఇప్పించిన తర్వాత రిలీవ్ ఉంటుంది సార్. ఇలా ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మీద మాత్రమే అరెస్టులు జరుగుతా ఉన్నాయి. అంతే తప్పిస్తే ఏ ఒక్క ఆధారం చూపించట్లా. సిట్ లో కూడా సార్ నేను చూసాను సార్, పేజ్ నెంబర్ 52లో రాశారు సార్, ఏదైతే ముడుపులు మొత్తం మరలించారు, డొల్ల కంపెనీలు పెట్టారు, కానీ ఆ కంపెనీల పేర్లు మేము కనుగొనలేకపోయాం, డబ్బులు ఎలా మళ్లించారో కనుగొనలేకపోయామంట సార్. కంపెనీల పేర్లు తెలియదు, ఎలా మళ్లించారో తెలియదు, కానీ కంపెనీల పేర్లు తెలియకుండానే మళ్లించేశారు, డొల్ల కంపెనీలు పెట్టారు. ఇది సార్ జరుగుతా ఉంది. వీళ్ళు పాపులర్ బ్రాండ్స్ తగ్గించారు, మార్కెట్ షేర్ ని తగ్గించారు, ఓఎఫ్ఎస్ ని మార్చేశారు, మార్చడం వల్ల కొన్ని కంపెనీలకు మాత్రమే ప్రయోజనం కలిగించారు. ఇది వాళ్ళు మాట్లాడే మాట సార్. కానీ ఇదే మాట 2021లో కేసుకెళ్తే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసు కొట్టేసి మీరు తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ క్రయ విక్రయాలు అన్ని కూడా ట్రేడ్ నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని చెప్పి తీర్పిచ్చింది కదా. మళ్ళీ అదే పట్టుకొని వస్తారు సార్. ఒకసారి తీర్పిచ్చిందని మళ్ళీ పట్టుకొని వస్తారు సార్. పట్టుకొని వచ్చి వ్యక్తుల మీద వ్యక్తిగత హననం, బురద, రిమాండ్ రిపోర్ట్కి వెళ్ళేటప్పుడు చెప్తారు సార్ కేసు కీలక దశలో ఉంది, వీళ్ళకి ఏదైతే సో ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ సేఫ్, అంతేనా సార్? నేను చెప్తున్నా సార్, కేసు కీలక దశలో ఉంది, వీళ్ళకి బెయిల్ ఇస్తే వీళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారు, ఆధారాల్ని ఏదైతే ఆధారాలను కాస్త చిరిపి వేస్తారు, అందుకని నేను అనేది అదే అంటున్నాను, బిగ్ బాస్ సేఫ్, ఏమీ లేదు ఇందులో, అంతేనా సార్? సేఫ్ అయినా చెప్పండి సార్. ఈ కేసు అనేది ఎక్కడా కూడా మ్యాజిస్ట్రేట్ ముందు కన్ఫ్యూషన్ తీసుకున్నటువంటి సరే ఓకే అంశం అలా ఉంటే ఏంటి మళ్ళీ రోజా గారు తనదే స్టైల్లో సార్? ఒక్క నిమిషం, రోజా గారు సార్ ఈ విషయం మాట్లాడుతూ రోజా గారి గురించి తర్వాత మాట్లాడుతాం సార్. ఒక్క నిమిషం, అసలు స్కామ్ అంటే ఏంటి సార్? జియో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 468 2015 డిసెంబర్, జియో మెయిన్ సెక్రటేరియట్ నెంబర్ 218 జనవరి 20 2016 ఈ 2 చీకటి జీవోల ద్వారా బార్లకి మద్యం షాపులకి ప్రివిలేజ్ ఫీజులు ఎత్తేసి 6,000 కోట్ల రూపాయలు నష్టం కలిగించారు కదా చంద్రబాబు నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు సంతకాలు పెట్టి. అది స్కామ్ అంటే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మొన్న అధికారంలోకి వచ్చిన మరి ఆ స్కామ్ ని మీరు ఎందుకు బయటికి తీసుకురాలేదండి? ఎందుకు వాళ్ళని అరెస్ట్ బెయిల్ మీద ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు? ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ప్రస్తావించలేదు? ఓకే, బెయిల్ మీద ఉంటే ప్రస్తావించకూడదా సార్? ఎందుకు ప్రస్తావించలేదు? అదే ప్రస్తావిస్తున్నాం మేము. ఇప్పుడు కాదండి, మీరు హయాంలో ఉన్నప్పుడు మీరు చెప్పేది 2014 నుంచి 19 వరకునా మీరు చెప్పేది సార్? మీరు చెప్పేది 14 నుంచి 19 మధ్యలో. అదే అంటున్నానండి, 19 నుంచి 24 వరకు మీరే కదా. అవును సార్, బెయిల్ మీద ఉన్నారు సార్. కేసులో ఎంక్వైరీ చేశాం, బెయిల్ తెచ్చుకోమన్నారు ఆయన. ఇంకో విషయం సార్, ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ లిక్కర్ పాలసీ 2024-26 తీసుకొచ్చారు సార్. లిక్కర్ పాలసీ తీసుకొచ్చి సార్ షాపులన్నీ కేటాయించారు, వాళ్ళందరినీ బెదిరించి అధికార పార్టీ వాళ్ళు లాక్కున్నారు. ఇది ప్రపంచం మొత్తం చూశారు.
తర్వాత సార్ ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుంది సార్ ఫిబ్రవరి 6, 2025 సార్. ఏమని వస్తుందంటే సార్ ఎక్సైజ్ లెక్క తప్పింది అని చెప్పి ఒక కథనం వస్తుంది సార్. ఏమని వస్తుందంటే లిక్కర్ పాలసీ ప్రకారం ఇస్తున్న మార్జిన్ ద్వారా ఈ షాపులు నిర్వహిస్తున్న వారికి చాలా నష్టాలు వస్తున్నాయని, వీటిని పెంచాలని అధికార పార్టీ వాడి నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి అని చెప్పి ఒక వార్త వేస్తుంది సార్. వెంటనే ప్రభుత్వం సార్ 4 రోజుల్లో ఫిబ్రవరి 10వ తారీఖున ఏం చేస్తుందంటే సార్ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పేరిట ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచుకునే విధంగా టెండర్ అయిపోయింది సార్, అలాకేషన్స్ అయిపోయినాయి సార్. కానీ నిబంధనలకు విరుద్ధంగా జియో మెయిన్ సర్లేండి, నెక్స్ట్ కాదండి, నెక్స్ట్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడు మీ కేసు గురించి చెప్పమంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్తారేంటి? తెలియాలి సార్, ఒక్క నిమిషం దయచేసి. సరేలేండి, ఇప్పుడు కాదు ఇంతసేపు చెప్పారు మీరు, 10 నిమిషాలు చెప్పారు, ఇంక చాలు. మీరు అదే కంటిన్యూ చేస్తారంటే మిగతా వాళ్ళు దానికి సమాధానం చెప్పలేరు కదా. ఫినిష్ చేస్తాను సార్. సార్ మీ సబ్జెక్ట్ సార్ ఇది, నేను సొల్లు మాట్లాడట్లేదు కదా. అవునండి, మీ కేసుల గురించి చెప్పండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తే ఇంకే మీరు పెట్టండి, దాని మీద కేసులు పెట్టండి. మేము అదే చేస్తాం సార్, అందరినీ తీసుకెళ్లి తిహార్ జైల్లో ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. చెప్పండి దయచేసి, ఆ స్కామ్ ఏందో చెప్పండి సార్.